తాను వృత్తికి జాలరిగా ఉంటూ తన నావలో అతడు ఉన్నాడు. మా అందరికీ తెలిసిన ఈ విషయాలు. నావ లేక దోణి మీ అందరికీ బాగుగా తెలుసు. ఆ దోణిలోనికి ఎవరు కూర్చోడానికి ఇష్టపడ్డారట? యేసయ్య వచ్చి కూర్చోడానికి ఇష్టపడ్డారు. దేవునికి స్తోత్రం. మనము ఏ స్థితిలో ఉన్నా ఆయన మనలను ఒక దోణిగా చేసుకొనుట అనగా ఆయన మనలో కూర్చోడానికి, ఆయన మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుచున్నాడు. మనం ఏమివ్వాలి? తప్పక చోటు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది ఎక్కడైనా ఏ పరిస్థితులకైనా ముందుకెళ్తాము, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి మనం చోటు ఇవ్వడానికి కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. అంటే మా వాళ్ళు ఒప్పుకోరండి, అదండి ఇదండి ఏవేవో చెబుతా ఉంటాం. కానీ దేవునికి చోటు ఇచ్చినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదములు మనము పొందుకొనగలుగుతాం. లోకములు ఒకరికి ఒక అద్భుతమైన సహాయము దొరకాలి అంటే సహాయము చేయగలిగిన దేవునికి మనము చోటు ఇవ్వాలి. చోటు ఇచ్చే వరకు ఆ దీవెనను మనం పొందుకోలేము. ఆ నామలోనికి ఆయన కూర్చున్న తర్వాత యేసయ్య కొంత బోధ చేశారు. ఆ బోధ అనగా దేవుని మాటలు మనము వినడం ద్వారా మనలో విశ్వాసం పెరుగుతుంది. దేవుని మాటలు మనలో విశ్వాసం, దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తున్నాడు, దేవుడు చేశాడు, నా జీవితంలోను, నా వ్యక్తిగత జీవితంలోను, నా కుటుంబంలోను, నాకున్న అవసరములలో దేవుడు చేస్తాడు అనే విశ్వాసం కలుగుతుంది. మేమెవరేమైనా దేవుని మాటలు మీతో చెప్పినప్పుడు ఇక్కడ అవసరంలో ఉన్నవారు, అయ్యా మాకు గర్భఫలం అనే దీవెన కావాలి అన్నవారు కొందరు, మాకు గృహము అనే దీవెన కావాలి, మా కుటుంబంలో ఇచ్చిన బిడ్డలు ఎదిగి ఉన్నారు, వారికి తగిన రీతిలో వైవాహిక దీవాలి అని అనేక రీతులుగా అవసరంలో ఉన్న మీ అందరికీ మేము చెప్పేదేమనగా దేవుని మాటలు నమ్మి విశ్వాసము ఉంచుట. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు వినబడుతూనే ఉంటాయి. కొంతమంది దేవుని మాటలు వినబడినప్పుడు అవి మనకు కాదు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఏ మాట ఇప్పుడు నీకు వినబడుతుందో దేవుని యొక్క ఆ మాటకు నీవు చోటిస్తే దేవుని ఆశీర్వాదములను మనం పొందుకుంటాం. యేసయ్య ధోనిలో ఉన్నాడు, బోధ చేశాడు. ఆ బోధను సీమోను విన్నాడు. తర్వాత అయిపోయింది అనుకున్నాడు, ఇక వెళ్ళిపోతారేమో ఆయన అనుకుంటే ఆయన వెళ్ళలేదు. ఆయన అంటున్నాడు, ఇప్పుడు నీకు నేను సహాయం చేయడానికి ఉన్నాను. అప్పటికి వాళ్ళు అలసిపోయి ఉన్నారు. ఎంత అలసిపోయి ఉన్నారంటే ఇక నావలు కట్టేసి ఇంటికి పోదాం, ఒట్టి పుట్టలతో పోదాం, ఏమి ఎవరైనా అడిగితే ఏమీ లేవు, ఏమీ దొరకలేదు అనే స్థితిలో ఏదో ఈయన వచ్చి అనుకునేసేపు ఆయన మాటలు విన్నాం, అదేదో సరిపోయిందని అనుకుంటే ఆయన నిన్ను ఆధ్యాత్మికముగా బలపరచువాడును, దేహలోకపరముగా, శరీర సంబంధముగా, భౌతిక పరముగా అనుదిన మన జీవన ప్రయాణములో మనకు సహాయము చేయువాడుగాను ఆయన ఉన్నాడు. ఆయన సీమోనుకు మరొక మాట చెప్పాడు, లోతునకు నడిపించుట. లోతునకు నడిపించడము అంటే దేవుని మాటలు కొంతమంది వింటాం, ఏదో విన్నాం అయిపోయిందని అనుకోవటం కాదు. లోతునకు వెళ్ళడం, ఇంకా ముందుకు ఆసక్తిగా సాగడం. ప్రతి విశ్వాసి కూడా మనము మన జీవన ప్రయాణములలో వారం వెంబడి వారం గడుస్తుండగా మన జీవన ప్రయాణం ఆయనలో లోతుకు వెళుతుంది. దేవునికి స్తోత్రం. ఇంకా లోతుకు అనగా ఆయనలో ఇంకా మనము స్థిరపరచబడుచున్నాం, ఆయనలో ఇంకా మనము ఉన్నాము. చాలా మంది మొదటి స్టెప్ లోనికి వస్తారు, ఇక లోతుకు నడిపించబడాలి అంటే అది మా వల్ల కాదండి. లోతుకు నీవు వెళ్ళినప్పుడే తర్వాత వారు ఏం పొందుకున్నారట? అద్భుతమైన దీవెన. దేవుడు దీవెనలు ఇస్తూనే ఉన్నాడు. ఆయన దీవెనలను బట్టి మనం ఎంతో సంతోషిస్తున్నాం. ఈ రోజు బ్రతికి ఉండడం ఒక దీవెన, ఈ రోజు మనం ఈ రీతిగా సాగడం ఒక దీవెన. దేవుడు మనకిచ్చిన కొన్ని గృహం అనే దీవెన, బండ్లు,
లేక ఈ లోకపు రీతిగా పొలములు ఇంకా ఏవేవో కొన్ని స్వాస్థ్యాలు దేవుడు ఆ దీవెనలను మనకు కలిగజేస్తున్నాడు. దీవెనలతో అక్కడ ఆగిపోకూడదట. దీవెనలు పొందుకుంటూ ఇతరులకు కూడా దేవుడు మాకు చేసిన మేళ్లను చెప్పుకుంటూ చివరికి వారు ఏం చేశారు అనేది మనము చూస్తే, వారు విశ్వాసముతో యేసయ్యను వెంబడించారు అనుంది. 11వ వచనములోని మాట వెంబడించుట, దేవుని వెంబడించుట, అదే ప్రాముఖ్యమైన విషయం. దేవుని ఆయనను వెంబడించుట అనేది గొప్ప దీవెన. దేవునికి స్తోత్రం. ఆయనను వెంబడించుట, క్రైస్తవ్యము అనేది ఏదో వచ్చి చూచిపోవడం కాదు, కానీ నేను సంపూర్ణముగా దీనిలో ఉన్నాను, నేను ఆయన్ని వెంబడిస్తున్నాను, ఆయనలో సాగుచున్నాను. వెంబడిస్తూనే ఆయన ఆశీర్వాదాలు. ఎంతవరకు ఆయన వెంబడిస్తామంటే ఇది లోకముతో అయిపోయేది కాదు, మనము పరలోకమునకు చేరు పర్యంతం ఆయనను వెంబడిస్తూనే ఉంటాం. దేవునికి స్తోత్రం. అది క్రైస్తవం యొక్క అద్భుతమైన దీవెన. కేవలం ఈ లోకంలో మాత్రమే కాదు, గాని ఏ లోకమును కాని సమయం విడిచిపెడతాం, పరమునకు నేను చేరి ప్రభువుతో ఆనందిస్తాను, ప్రభువుతో ఉంటాను అనే గొప్ప దీవెనను దేవుడిస్తూ ఉన్నాడు. ఇప్పటికి ఇక్కడ ఉన్న కొద్ది మంది ఈ దీవెన కలిగిన వారు ఉన్నారు, ఇంకా ఈ దీవెన లేని వారు. దేవుడు ఆ దీవెను కలగజేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. మనము ఈ లోకపు యాత్రలో సాగుతున్నాం, కానీ ఆయనను సంపూర్ణముగా వెంబడించుట మీ జీవితాలకు ఎంతో ఆశీర్వాదం తప్పిస్తున్న ఈ ఆశీర్వాదం, ఇంకా ఈ ఆశీర్వాదం మీరందరూ పొందుకున్న వారై ఈ కుటుంబీకులు వెంబడించి ఆయన సంపూర్ణ విశ్వాసమును నిలుపుకొని మీరు ఆశీర్వదించబడాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఈ బైకుకండి అని మరొకసారి ఈ ప్రేమ వర్తమానాన్ని మీకు అందిస్తున్నాం. మీరందరినీ సర్వశక్తిమంతుడైన దేవుడు దీవించును గాక. మహిమకరముగా వర్ణున్నట్లు దేవుని మెండుగా జరుగును గాక.